అక్షయ తృతీయనే పరశురామ జయంతిగా పరిగణిస్తారు. అధికార గర్వంతో మదించిన అనేక మంది రాజులను మట్టుపెట్టి పృథ్వీపై ధర్మాన్ని నెలకొల్పటానికి అవతరించిన మహానుభావుడు పరశురాముడు. రాజులపై తన గండ్ర గొడ్డలితో 21 మార్లు దండెత్తి ధర్మ సంస్థాపన చేశాడు. దుష్టులైన క్షత్రియులను సంహరించి భార్గవ రాముడిగా ఖ్యాతి పొందాడు. శ్రీహరి దాల్చిన దశావతారాల్లో 6వ అవతారం పరశురామ అవతారం. ఇక అక్షయ తృతీయ నాడే బలరామ జయంతి కూడా. శ్రీకృష్ణ సోదరుడైన బలరాముడు జన్మించిన రోజు అక్షయ తృతీయ. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పలు వైష్ణవ క్షేత్రాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ఇదే రోజున బసవ జయంతి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ఎన్నో సేవలు చేయటమే కాకుండా తన రచనలు, వచనాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. భగవంతుడి అనుగ్రహం పొందటానికి ఉన్న ఎన్నో మార్గాలను అందరికీ సులభతరం చేశారు. లింగాయతులకు సంబంధించి అతి ముఖ్యమైన పండుగ అక్షయ తృతీయ, బసవ జయంతి. కర్ణాటక ప్రాంతంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అద్వైత సిద్ధాంతకర్త శ్రీ ఆది శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధార స్తోత్రాన్ని ఆలపించగా శ్రీ మహాలక్ష్మీదేవి అక్షయమైన కనకవర్షం కురిపించిన రోజు అక్షయ తృతీయ.